పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల సొంత పార్టీ వాళ్లే వరుస షాకులు ఇస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కీలకమైనటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, జగన్ బినామీలుగా పేరొందినటువంటి వ్యక్తులు, జగన్తో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీనో లేదంటే శాశ్వతంగా రాజకీయాల్లో వదిలేస్తున్నారు. ఇప్పుడు మరో ఎంపీ రాజీనామాకి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, అధికారం అనే పాల పొంగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తితో ఇక మేము ఉండము అంటూ ఆ పార్టీలో జగన్కి చాలా సన్నిహితులుగా ఉండి, జగన్ కేసుల్లో జైలుకి వెళ్ళుండి, జగన్మోహన్ రెడ్డి ద్వారానే రాజకీయ ప్రవేశాలు చేసినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు, జగన్తో ఉండలేము అంటున్నారు. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆళ్ల నాని పార్టీ నుంచి జంప్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జంప్ అయిపోయాడు. ఆల్రెడీ 4 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. సరే, 3 పార్టీలు జంప్ అయితే ఒక వ్యక్తి ఏకంగా రాజకీయాలకే శాశ్వతంగా సెలవు ప్రకటించాడు. బేదా మస్తాన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు. మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇటీవల విజయసాయి రెడ్డి ఏకంగా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎంపీలందరినీ కూడా, దయచేసి మీకు దండం పెడతాను, ఢిల్లీలో నాకు కాస్తో తీసుకో అంటే, వీడికి తెలుగు రాదు కదా, నత్తి కదా, చూసి కూడా చదవలేడు కదా, తప్పులు చదువుతాడు కదా, కాస్తో కోస్తో అనే దాన్ని కాస్తో తీసుకో, నాకు విలువ ఉండేది రాజ్యసభ ఎంపీలు వల్ల. నాకు 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు ఉంటే మొత్తం 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం వల్ల కాస్త విలువ ఉండేది నాకు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 4 జంప్ అయిపోయారు, 7 మిగిలారు. వాళ్ళల్లో కూడా మరొక కీలకమైనటువంటి ఎంపీ, అది కూడా టర్మ్ భారీ ఎత్తున ఉండడం, అంటే 2030 దాకా టర్మ్ ఉండడం, గొల్లా బాబురావు అనేటువంటి రాజ్యసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ 2024 ఎన్నికలకి కొన్ని నెలల ముందే అతను రాజ్యసభకి ఎన్నికవడం జరిగింది. అతను ఇప్పుడు వెంటనే నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర విలువ ఉండట్లేదు, జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనేటువంటి నమ్మకం నాకు లేదు, ఈ పార్టీ నుంచి జంప్ అవుతాను అని చెప్పి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అతను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడా, తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా, జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నాడా, తనకు మళ్ళీ రాజ్యసభ కొనసాగింపు కోసం అడుగుతున్నాడా, లేదంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. అయితే వీళ్ళే కాకుండా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్ కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, కరకట్ట కమలాసనగా పేరుందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఇటీవల రాజీనామా చేస్తాడని వార్తలు వచ్చాయి. అతను విదేశాల్లో ఉన్నాను, నేను రాజీనామా చేయను, జగన్తో ప్రయాణం చేస్తాను, ఇండియాకు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఒక్కొక్కరికి, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలే గెలిచారు, ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అయితే గెలిచినటువంటి 11 మందిలో కూడా 6 మంది ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 6 మంది జంప్ అవ్వాలనుకుంటే జంప్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏ విధంగా అయితే మహారాష్ట్రలో షిండే శివసేన, అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీ, ఏ విధంగా అయితే చీలి అసలు పార్టీ మాదే, మెజార్టీ ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు కాబట్టి అని చెప్పి ఏ రకంగా అయితే పార్టీలను సొంతం చేసుకున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలు జంప్ అవటానికి సిద్ధమైపోతే, వాళ్ళు అసలు ఈ పార్టీ మాది అని చెప్పి కనుక ఎన్నికల సంఘాన్ని కనుక క్లెయిమ్ చేసినట్లయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సింబలు, ఆ పార్టీ యొక్క ఆస్తులు, ఆ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి నిధులు, ఆ పార్టీ యొక్క కార్యాలయాలు మొత్తం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోబోతుంది. అయినా ఈ సిగ్గుమాలినటువంటి వ్యక్తి అందరినీ వెన్నుపోటంటాడు. ఇతని తండ్రికి రాజకీయంగా అవకాశం ఇచ్చి ఇతని తండ్రి చచ్చేంత వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అవకాశం, అర్హత ఉందా? అసలు ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల వాళ్లే కదా, అసలు రాజకీయాల్లో జంపింగ్ల గురించి నువ్వు మాట్లాడతావా? అసలు తెలుగుదేశం పార్టీ ఒక శాసనసభ్యుని కూడా తీసుకునేటువంటి ఉద్దేశం లేదు 2014లో కూడా. కానీ నువ్వు ఏదైతే గవర్నర్ గారిని కలిసి రాజ్ భవన్ ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి, నేను తలుచుకుంటే 1 గంటలో ప్రభుత్వాన్ని పడగొడతాను, 21 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు లాగితే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అని అంటే చేతగాని వాళ్ళ ఉంటామా? అందుకనే ఆ రోజు అలా జరగడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను నీతిమంతుడిని, ఎవరినైనా జాయిన్ చేసుకోవాలంటే రాజీనామా చేపిస్తానని చెప్పినటువంటి నువ్వు 4 తెదేపా ఎమ్మెల్యేలను నువ్వు తీసుకోవడం జరిగింది. దానికే ఇవాళ ప్రజలు నీ అరాచక పరిపాలనకి, నీ బూత్ పరిపాలనకి, నీ నికృష్ట పరిపాలనకి రకంగా తీర్పిచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 7గురిలో కూడా గొల్లాబాబురావు జంప్ అవటానికి రంగం పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. పరిమళత్వాన్ని
ఒకవేళ ఆ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యుడైనప్పటికీ అతనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతను వ్యాపారవేత్త. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి అతి త్వరలోనే జంప్ అవడానికి సిద్ధమవుతున్నారని, కేవలం ఒకరిద్దరు అంటే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కాబట్టి అతను పార్టీలో ఉంటాడేమో, అదేవిధంగా కాకపోతే అతని మీద కూడా కేసులు ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకోవడం కోసం అతను చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి ఆ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అతను జగన్కి లాయర్ కాబట్టి జగన్ ద్వారా కోట్లాది రూపాయల సంపాదన ఆల్రెడీ వచ్చింది, భవిష్యత్తులో వస్తుంది కాబట్టి చివరికి వీళ్ళిద్దరే ఆ పార్టీలో మిగులుతారేమో.